500కే సిలిండరు, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే. రాష్ట్ర గేయంగా జై జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు, ఇక పైన టీఎస్ స్థానంలో టీజీ. ఇప్పుడు మార్పు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మీ మార్పు కావాలంటే తెలంగాణ ప్రజలంతా ఇంకేదో అద్భుతంగా ఉంటుంది కావచ్చు, కేసీఆర్ కంటే మంచి పాలన వస్తుంది కావచ్చు, అదే కావచ్చు మార్పు అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమైందంటే మార్పు అంటే టీఎస్ ప్లేస్లో టీజీ అని మార్చడం, మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, ఆ రూపాన్ని మార్చడం, మార్పు అంటే వీళ్ళు పేర్లు మార్చడము, ఆ చిహ్నాలలో గుర్తులు మార్చడం. మార్పు అంటే వీళ్ళు చేసేటువంటి పిఆర్ స్టంట్లు మాత్రమే, గిది మాత్రమే, ఇంతకు మించి ఇంకొక మార్పు ఏం కనపడతలేదు తెలంగాణ రాష్ట్రంలో. గత పాలకుల కంటే కూడా ఎక్కువ దుర్మార్గాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో. ఇవేమి కనపడతలేవు వాళ్ళకు. భువనగిరి దగ్గరకు పోయి చూడిపో, 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నా ఉన్నారు. దేనికి వేసుకున్నారు? దానికి కారణం ఏంది? ఆ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడు? గడ్డి విక్తా ఉన్నాడా? ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు మాట్లాడతలేడు? ఇదంతా మార్పు. ఇది మార్పు. ప్రజలు చచ్చుడు మార్పు, కరెంట్ రాకపోవడు మార్పు, వచ్చిన నీళ్ళు వెనకకు పోవడు మార్పు, 60 ఏళ్ళు కష్టపడి సాధించుకున్నటువంటి నీళ్లను 60 రోజుల దారదత్తం చేయడం మార్పు, మోడీ దగ్గర మోకరిల్లడం మార్పు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి, చంద్రబాబు అటు కర్ణాటకకి తాకట్టు పెట్టడం మార్పు. ఇదే మార్పు అంటే. ఇంకెంతకు మించినటువంటి మార్పు ఏం కనపడతలేదు. ఈయన ఏం చేసిండు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి, ఉందా విగ్రహాన్ని మార్చాడంట ఆయన. ఇప్పుడు దాకా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇట్లా మార్చాడంట. మరి బతుకమ్మ ఏది? రేవంత్ రెడ్డి చేతిలో బతుకమ్మ ఉంటుంది, తెలంగాణ తల్లి చేతిలో. మరి ఆ బతుకమ్మ ఎక్కడ పోతుంది? బతుకమ్మను బొంద పెడుతున్నావా? బతుకమ్మ కనపడదా ఎడంగా? ఈమె ఓరయ్య అసలు? ఇంతకీ ఈమె ఎవరు? మన రేణుకా చౌదరా? ఈమె రేణుకా చౌదరా? చౌదరుల మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి రేణుకా చౌదరి బొమ్మ పెడుతున్నావు అను వీడ? ఎవరిమే? ఎవరు బొమ్మ పెడదాం అనుకుంటున్నారు మీరు? సోనియా గాంధీ పెట్టురు, లేకపోతే సోనియా గాంధీ పెట్టురి. సోనియా గాంధీ తెలంగాణ తల్లిని పెట్టు. సిగ్గుండాలి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా పోయేవారు నాయన. ఇంకే మారుస్తాడు. ఇక అయిపోయా. ఇక బతుకమ్మకు బొంద పెట్టుడు, రాష్ట్ర చిహ్నాన్ని మార్చుడు. నీ బతుకుకు ఇవి తప్ప ఇంకోటి ఏం చేయలేవు. నీతో ఏది కాదు కూడా చెప్తున్నాం కదా. రండా నువ్వు మాట్లాడినావు కదా, గదే రండా రేపటికి నీకు పేరుకు ముందో వెనకనో తగిలించుకోవాల్సినటువంటి రోజు వస్తుంది. నువ్వు తెలంగాణ ప్రజలు గడ్డనే పిలుస్తారు రేపటి నుంచిగా నిన్ను. ఇప్పుడు రండా అని మాట్లాడినావు కదా, రేవంత్కు ముందైనా లేకపోతే రెడ్డి ప్లేస్లో అయినా కానీ అది తగిలించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నీకు. ప్రజలు ఆ విధంగా నిన్ను చూస్తూ ఉన్నారు ఇవాళ. సో కాబట్టి 200% ఎలాంటి అనుమానం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మన హక్కులను మనం ఏదైతే కొట్లాడి సంపాదించుకున్నామో ఆ హక్కులని బొందబెట్టే విధంగా ఇవాళ నీళ్ళ మీద స్టార్ట్ అయింది, రేపు నిధుల మీద స్టార్ట్ అవుతుంది, ఇంకొక రోజు కొన్ని రోజులు పోయినాక నియామకాల మీద. మనం దేనికోసం కొట్లాడినామో అవి పూర్తిగా రివర్స్లో వెళ్ళిపోతాయి. ఇంకా రేపు ఆంధ్రలకు కూడా ఈయన స్థానికులుగా గుర్తిస్తా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాడు ఈయన రేవంత్ రెడ్డి. మళ్ళీ చెప్తాడు, మళ్ళీ ఇదే కథ స్టార్ట్ అవుతుంది చూడండి. అసలు ఈయన ఎవరు? ఈయనకు అర్హత ఏంది? నిజంగా విభజన చట్టాన్ని ముట్టుకున్నటువంటి హక్కు కూడా, ఆ నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే పచ్చి దుర్మార్గుడు, జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి నువ్వు. ఎన్నడూ ఉద్యమంలో కనపడలే. పైకెళ్ళి ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీదకి, విద్యార్థుల మీదకి తుపాకీ తీసుకొని పోయిండు, కాల్చి చంపేస్తా ఒక్కొక్కనని. ఆ విభజన చట్టం తయారైనప్పుడు చంద్రబాబు సంకలు ఉండవు. చంద్రబాబు ఏం చెప్తే అది విన్నావు. వినడానికి రాజీనామా చేసినావా తెలంగాణ కోసం? నీ ముఖం చూపించినావు వినడానికి ఉద్యమంలో? ఎంతసేపు ఉన్నా మనకు అప్పుడు బ్లాక్ మెయిలింగ్లు, దందాలు, హోటళ్ళు బుక్ చేసుకోవడాలు ఇట్లాంటివే కదా. ఆ హోటల్లో మంచిగా పంపించడాలు, దాంట్లో మంచిగా రికార్డింగ్ చేసుకొని దందాలు చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇవే కదా మన కథ మొత్తం. బిడ్డ అనుకుంటున్నామేమో కుర్చీ మీద కూర్చున్నావు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని. 100% ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో, ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్తారు. మేము ఇంకా ఒక జర్నలిస్టుగా, ఒక తెలంగాణ బిడ్డగా న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది సన్నాసులు పొద్దుగాల చూసాను నేను, కావాలన్నా లేటుగా పెట్టేయాలి కాసేపు. ఏమైనా మాట్లాడతారేమో ఈ విషయాల మీద, కేఆర్ఎంబీ మీద మాట్లాడతారేమో. ఒక్కడు కూడా మాట్లాడతలేరు, వాళ్ళ నోట్లకే వస్తలేదు అసలు. అది దానివల్ల ఎంత నష్టపోతాం. మన నల్గొండ ఎండిపోతుంది, పాలమూరు ఎండిపోతుంది, హైదరాబాద్ తాగుతందుకు నీళ్లు రావు. రేపు హైదరాబాద్కు నీళ్లు రావాలంటే కూడా, కృష్ణా నీళ్ళు రావాలంటే కూడా మోడీ సంతకం పెట్టాలి, మోడీ స్విచ్ చేస్తేనే నీళ్ళు వస్తాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకుందామా మనం?
చేత కాకపోతే మూసుకొని కూసో, వదిలే. అనవసరంగా ఎట్లా ఉన్న తెలంగాణ అట్లా ఉంచినా సాలిగా. నువ్వు అనవసరంగా ఆగం చేసినావు అనుకో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టీఎస్ స్థానంలో టీజీ అంట. ఎవరికి ఉపయోగం అబ్బాయి ఇది? అసలు టీఎస్కి టీజీకి తేడా తెలుసా నీకు? టీజీ అనేది 100% తెలంగాణ. అప్పుడు ఉద్యమంలో మనం టీజీ అని రాసుకున్నాం. కానీ అదే టీజీని అట్లనే కొనసాగిస్తే ఈ తెలంగాణ ప్రాంతంగానే ఉంచుతారు. ఈ దుర్మార్గులు పేరు పెడుతుందుకే మన మీద. ఇప్పుడు ఏపీని తెలంగాణని కలుపుతప్పుడు 56లో ముందు ఆ పేరులో తెలంగాణ అనేటువంటి పేరు ఉండాలి అని చెప్పేసి అప్పుడు కలిపినప్పుడు పెద్ద మనుషులు డిసైడ్ చేస్తే అది కూడా పెట్టడానికి ఇష్టపడలే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అని పెట్టిరు. సో అలాగనే ఇప్పుడు కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కానీ పోతుంది, మన రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి పెట్టుకున్నారు. దాని తప్పేం లేదు, దాని పెద్దగా అదేం కాదు. ఇప్పుడు టీజీ అని పెట్టి నువ్వు ఏదో ఎమోషనల్గా ఉద్యమకారులకో లేకపోతే ఇంకేదో దగ్గర ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్రం అని ఉండాలి అని చెప్పేసి నాడు చాలామంది మేధావులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇలా నువ్వు నియంత లెక్క దాన్ని టీజీగా మార్చేస్తా ఏమొస్తుంది? మార్చేసి దాన్ని అది చేస్తా. ఇప్పుడు ఎవడు మార్చాలి? ఇప్పుడు నా కారు ఉన్నది, కారుకు టీజీ అని ఎవడు మార్చాలి? నువ్వు వచ్చి మారుస్తావా? పైసలు నువ్వే పెట్టుకుంటావా? ఎవ్వరు మార్చుకోకూరు ప్రజలు, అది చెప్తున్నా కదా. ఈ సన్నాసికి చెప్పు తీసుకొని బుద్ధి చెప్పాలి మనం ఒకరోజు. ఆ టైం వస్తుంది, మీరు ఎవరు మార్చుకోకూరి. చూడ్రి ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన పోరాటం చూడ్రి. ఇగో చూడ్రి ఏడుకోతున్నాడు ఈ దొంగ. అప్పుడు తుపాకీ పట్టుకొని ఏడుకోతున్నాడు. ఇక చూడు నువ్వు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఎవరెవరో మాట్లాడుతూ ఉర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవడు అసలాడు? ఏమైనా సంబంధం ఉందా? ఉద్యమంలో పాల్గొన్నావా? నీ ముఖమైన కనపడదా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, రూపం మారుస్తాం. నువ్వెవడు అసలు? ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వాడివి. అదే ప్రజల నిర్ణయానికి ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా పోతే బిడ్డ నిన్ను దింపడము నీ కాంట్రాక్ట్ సామ్రాజ్యాన్ని కూర్చోడం పెద్ద పనే కాదు. నువ్వు అనుకుంటున్నావు విర్రవీగుతున్నావు, ఇవన్నీ చూసుకొని నాకు పైసలు వస్తున్నాయి, నాకు పైసలు ఉన్నాయి, నాకు పెద్ద సామ్రాజ్యం ఉంది అని చెప్పేసి నీ తెలివి మొత్తం పక్కన పెట్టి నువ్వు నిమ్మలంగా నీకు అవకాశం ఇచ్చి పాలించు. ఇవన్నీ గెలికిరనుకో ఏదైతే ఆత్మగౌరవం కోసం తెలంగాణ కొట్లాడిందో ఆ ఆత్మగౌరవం 100% నిలబెట్టుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఈ ఏడునేడో చూడ్రి. ఎనమల కాళ్ళ కాడ కూర్చున్నావు రేవంత్ రెడ్డి. అలా బూట్లకు పాలిష్ చేస్తావు నువ్వు. చంద్రబాబు ఇప్పటికీ వస్తే నువ్వు పోయి బూట్లకు పాలిష్ చేస్తావు. చంద్రబాబు దానికి ఎందుకు ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తా ఉంటే వాడు కూర్చొని బొక్కే ఇస్తే నువ్వు లేచిపోయి అందుకున్నావు. అది నీ బానిసత్వం. ఆంధ్రాకి కమ్మ పారిశ్రామికవేత్తలకు మన చంద్రబాబుకి నీ బానిసత్వము మొన్నటి ఏబిఎన్లో ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. నువ్వు ఎవరికి గులాంగిరి చేస్తూ ఉన్నావు? ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. అన్నీ ఇటు తెలంగాణ ప్రయోజనాలను పనం పెడతావు, ఇటు ఏపీ నాయకులకు అటు కేంద్ర నాయకులకు ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆగం చేసే విధంగా వాళ్ళకి రాసిస్తూ ఉన్నావు. చూస్తారు ప్రజలు, తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు. మరో 2 గ్యారంటీలు అంటే 2 గ్యారంటీలు కాదు నాయన. ఆ 1 గ్యారంటీలనే 2 హామీలు. 1 గ్యారంటీ ఇప్పుడు ఈ 2 ఒకటే. ఏది 500 సిలిండరు, 200 ఉచిత విద్యుత్ 2 ఒకటే. ఆర్టీసీ బస్సు కూడా అలానే. ఇవన్నీ కలిపి ఒకటే గ్యారంటీ. ఈ సన్నాసులు చేసేది మొత్తం ఒకటే గ్యారంటీ. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్కి కూడా ఒక కథ పెడతారు చూడ్రి. మీరు ప్రతి నెల మాకు బిల్లులు పెట్టుర్రి, వాళ్ళకి ఫ్రీగా ఇయ్యి అంటాడు. ఇప్పుడు ఉన్న బలంగా రాష్ట్ర ఖజానా మీద పడేటువంటి భారం ఏముండదు. కాబట్టి మళ్ళీ గ్యాస్ ఏజెన్సీ సంస్థలు వాళ్ళే నష్టపోవాలి, వాళ్ళే వచ్చినప్పుడే వచ్చినాయి అనుకోవాలి, అంతే. ఇక వాడు ఏం చేస్తాడు? బుకింగ్ చేసి ఇంతకుముందుకు 1 రోజు వస్తుండే సిలిండరు, ఇస్తాం రూపాయి వచ్చినప్పుడు అని చెప్పేసి 5-6 రోజులకు తీసుకొస్తాడు. ఈ విధంగా ఈ 200 యూనిట్ల దగ్గర పెద్ద డ్రామా ఉంది. గత సంవత్సరం పాటు నువ్వు ఎంత వాడినావో ఆ సంవత్సరం నుంచి 200 యూనిట్ల లోపల ఉంటేనే మీకు ఎలిజిబుల్. అది కూడా మళ్ళీ నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రజలు తిరగబడాలి, ప్రజలకు అర్థం కావాలి, అప్పుడు కానీ తెలుస్తుంది.